ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా వైఎస్ఆర్సీపీ సభకు హాజరైంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఇవాళ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, అనేక అంశాలున్నాయి మాట్లాడాల్సినవి. ప్రతిపక్ష హోదా ఉంటే మా నాయకుడికి తగినంత సమయం వస్తుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదా అంశాలపై కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా, వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తారనే భయం అంటూ సెటైర్లు పేల్చారు అవినాష్ రెడ్డి. ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు, ప్రజల పక్షాన మాట్లాడే సమయం, వీలు ఉంటుందన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారంటున్నారని, కూటమి గాలిలో కూడా జగన్ 65,000 పైన మెజారిటీతో విజయం సాధించారన్నారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే సూపర్ 6 పథకాలపై రెఫరెండంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అంటూ అవినాష్ రెడ్డి సవాల్ చేశారు. కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు కాదని, దమ్ముంటే కుప్పం, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల ఉప ఎన్నికలకు రావాలి అంటూ ఛాలెంజ్ విసిరారు. తన సవాల్ స్వీకరించి ఈ 4 స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమా అన్నారు. ఉప ఎన్నికలకు వస్తే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దామన్నారు. కూటమి ప్రభుత్వం జగన్ను అవమానిస్తున్నామని అనుకుంటోందని, కానీ వారు ప్రజల్నే అవమానిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే కూటమి నేతల వాదన మరోలా ఉంది. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా తానో చంద్రబాబో ఇచ్చేది కాదు, జగన్కు ప్రజలే ఆ హోదా ఇవ్వలేదని అన్నారు. ఈ 5 ఏళ్లు వారికి ప్రతిపక్ష హోదా రాదన్నారు. 11 సీట్లు ఉన్న వైఎస్ఆర్సీపీ ఆ హోదా ఎలా వస్తుందని, జనసేన పార్టీ కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదని అన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలని అన్నారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదన్నారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాల్సిందేనని రూల్స్ తెరపైకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయని, అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, 40% ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా గుర్తించరా అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu ఛానల్.